హలో మూవీ లవర్స్. అటు పక్క బ్లాక్ బస్టర్ 1500 కోట్లు దాటి 1700 కోట్లు దాటి 1800 కోట్ల దగ్గరలో ఉన్న పుష్ప 2 అటు ఇండియన్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అది చాట్ బాస్టర్ బ్లాక్ బస్టర్ అది. కానీ ఇలాంటి టైంలో పోలీస్ కేసు జరగడం, జైలుకి వెళ్ళడం, అరెస్టులు, వారెంట్లు, ఇలా లేనిపోని కష్టాలు వచ్చాయి మన అల్లు అర్జున్ గారికి. సో అది సాడ్నెస్. ఇంత పెద్ద హిట్ చూసి సో చెప్పలేం. అది ఒక ప్రాణ నష్టం కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేం. సో ఇప్పుడు పొలిటికల్ వార్, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు మన అల్లు అర్జున్, అటు పోలీసులు కానీ, సో ఇవి మరీ టెన్షన్ చెప్తున్నాయి ఏం జరుగుతుందని. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అల్లు అర్జున్ అరెస్టెడ్. సో సంజయ్ థియేటర్ వద్ద జరిగిన సంఘటన, గేట్లు వెళ్ళడం, సో పరిస్థితి మరియు గ్రౌండ్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ముఖ్యాంశాలు. పోలీసులు ప్రజల సురక్షణ కోసం ప్రత్యేకంగా వ్యవహరించడం, ముఖ్యంగా రేవతి గారు మరియు శ్రీతేజ్ని రక్షించిన ఒక సంఘటనను హైలైట్ చేయడం. సో సివి ఆనంద్ గారి వాక్యాలు. ఈ ఘటన మీద కొందరు బౌన్సుల వ్యవహారం పట్ల కఠినమైన వ్యాఖ్యలు చేయడం, ప్రజల సంరక్షణ పోలీసు బాధ్యతని పేర్కోవడం. సో ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఈ వీడియోలో ఫుటేజ్లో దీన్ని వివిధ సీసీ కెమెరాల ఫుటేజ్, విలియన్ మొబైల్ క్లిప్స్ మరియు సీసీటీవీ రికార్డింగ్ సహా కొన్ని మనకు చూపించారు. అటు పోలీసులు అల్లు అర్జున్ పట్టుకుపోవడం, సో అది బాగా సీరియస్ మ్యాటర్. ఆల్రెడీ పోలీసులు సీసీ ఫుటేజ్లో ఇతరులను కొట్టడం, సో అది క్రౌడ్ క్లియర్ చేయాలని, అల్లు అర్జున్ని తొందరగా థియేటర్ నుంచి బయటకు వెళ్ళాలని, సో అది జరిగిన విషయం. సో రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారి వాక్యాలు సమర్థంగా కౌంటర్ చేయడానికి సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ తమ ఉద్దేశం మంచిదే కానీ సంఘటన ప్రమాదం జరిగిందని పేర్కొన్న ఆయన వాక్యాలు పోలీసులు బలహీనంగా వివరించడమే భావన కలిగించాయి. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు ఇలాంటి జరగలేదు కదా. సంవత్సరంలో పోలీసుల ఫిర్యాదు కేసులు పెరిగినప్పటికీ హత్యలు, దాడులు తగ్గినట్లు ప్రస్తావించారు. సైబర్ నేరాల విషయంలో కొన్ని కోట్లు పొందినట్టు పేర్కొన్నారు. సో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు ఎదుర్కొనే విధానంలో మార్పులు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు చేసిన వ్యాఖ్యలు మరియు పోలీసుల స్పందన మధ్య ఎలా ఉంటాయో మనం చూడాలి. ఈ ప్రెస్ మీట్లు, ఈ వీడియోలు గోలలేవు. సో ఏం చేద్దాం చూడాలి. ఇటు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి చాలా బాధగా అనిపిస్తుంది. అలా ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీ కానీ, రాళ్ళ వేసడం కానీ, పోలీసులు కానీ, ఇది హైదరాబాద్లో ల్యాండ్ మీద కూడా మనకు బేసిక్ వస్తుంది. సో ఏం జరుగుతుంది తప్పకుండా మనం చూడాల్సిన విషయం ఏర్పడింది. ఎందుకంటే బెనిఫిషియల్ రద్దు చేసినట్టు తెలుస్తుంది. సో బెనిఫిషియల్ రద్దు చేయడం వల్ల ఇండస్ట్రీకి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. సో మార్నింగ్ షోలు చాలా కీలకం, బెనిఫిట్ షోలు చాలా కీలకం. సో మనం ముందు హీరోలు థియేటర్కి పంపిస్తారా లేదా అనేది మనం చూడాలి. తప్పకుండా ఈ కేసు ఎక్కడి వరకు వస్తుంది, సో అల్లు అర్జున్ బెయిల్ ఉంటుందా, అది కావాలని పొలిటికల్గా కావాలని చేసుకున్నారా లేదా, వీళ్ళు అందరినీ లాగుతారా లేదా అని మనం తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అల్లు అర్జున్ గారికి. సో ఇది ఎక్కడ వెళ్తుంది, ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, రాజ్యసభలో మాట్లాడుతున్నారు. ఇది చిన్న విషయం కాదు, చిన్న ఇష్యూ కాదు. సో ఈ ఇష్యూ చాలా పెద్దది. సో ముఖ్యంగా ఈ సీసీ ఫుటేజ్ గొడవ, ఈ సీసీ ఫుటేజ్లో ఉన్నది చట్టబద్ధంగా సేకరించబడింది అనేది తెలుసుకోవాల్సింది. ఫుటేజ్లో ఎడిటింగ్ లేదా మార్పులు జరగలేదని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ వ్యక్తులు పరీక్షిస్తారు. సో ఈ సీసీ ఫుటేజీలో ఎలాంటి సంఘటనలు నమోదయ్యి స్పష్టంగా చూపుతుందా, టైం స్టాంప్స్ పక్క దూరం లేకుండా ఉండడం చాలా ముఖ్యం. ఫుటేజ్ అల్లు అర్జున్ గారి చర్యలు కూడా చారిత్రాత్మకంగా చూపగలదు, ముఖ్యంగా ప్రెస్ సమావేశాల వాక్యాలతో పోల్చినప్పుడు. సో బౌన్సర్లు ఎవరి ఆదేశాలపై పనిచేస్తున్నారో వారి చర్యలు ఎలాంటి పరిమాణాలకు దారిస్తే స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఫుటేజ్లో అల్లు అర్జున్ గారి ప్రవర్తన, పోలీసుల సూచనలపై ఆయన స్పందన ఎలా ఉందో చూపిస్తే కోర్టుకు అది కీలక నిర్ణయం తీసుకున్న ఆధారంగా ఉపయోగపడుతుంది. సో చట్టబద్ధమైన ఫలితాలు ఎవరికి వైఫల్యం ఉందో స్పష్టంగా నిర్ధారించగలరు. పోలీసుల పైగా లేదా అల్లు అర్జున్ గారి థియేటర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నిర్ణయించగలరు. సీసీ ఫుటేజ్కి సంబంధించిన అన్ని అంశాలు న్యాయస్థానంలో సరైన పరిశీలనకు గురవుతాయి. ఇది కేవలం నిర్దిష్ట వ్యక్తులకే కాదు, ప్రజాప్రతినిధుల, చట్ట వకీలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో మనం చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి.